దక్షిణ సుడాన్ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని జుబా శివార్లోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తు తెలియని దుండగులు 70 మందికి పైగా ప్రజల్ని హతమార్చారు. ఓ బంగారు గనిపై గుర్తు తెలియని సాయుధులు దాడి చేశారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో 70 మందికి పైగా మరణించారని తెలిపారు. దక్షిణ సుడాన్ ప్రతిపక్ష పార్టీ సుడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ అపోజిషన్ ఈ దాడిని ఖండించింది. ప్రభుత్వ బలగాలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని ఆరోపించింది. అయితే సుడాన్ ప్రతిపక్ష పార్టీ సుడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ అసోసియేషన్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న రియోక్ మాచర్ మద్దతుదారులకు దక్షిణ సుడాన్ అధ్యక్షుడు సల్వా కీర్కు మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. సెంట్రల్ ఈక్వటోరియా రాష్ట్రంలోని జబెల్ ఇరాక్లో ఉన్న ఈ బంగారు గని ప్రాంతంలో గతంలోనూ అక్రమ గనుల తవ్వకందారులు మైనింగ్ కంపెనీల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల కారణంగానే 70 మంది మరణించారు. అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ఘటనలో 70 మందికి పైగా మరణించారని తెలిపారు. దక్షిణ సుడాన్ ప్రతిపక్ష పార్టీ సుడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ అపోజిషన్ ఈ దాడిని ఖండించింది. దక్షిణ సుడాన్ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని జుబా శివార్లోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తు తెలియని దుండగులు 70 మందికి పైగా ప్రజల్ని హతమార్చారు. ఓ బంగారు గనిపై గుర్తు తెలియని సాయుధులు దాడి చేశారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో 70 మందికి పైగా మరణించారని తెలిపారు. దక్షిణ సుడాన్ ప్రతిపక్ష పార్టీ సుడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ అపోజిషన్ ఈ దాడిని ఖండించింది. ప్రభుత్వ బలగాలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని ఆరోపించింది. అయితే సుడాన్ ప్రతిపక్ష పార్టీ సుడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ అపోజిషన్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న రియోక్ మాచర్ మద్దతుదారులకు దక్షిణ సుడాన్ అధ్యక్షుడు సల్వా కీర్కు మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. సెంట్రల్ ఈక్వటోరియా రాష్ట్రంలోని జబెల్ ఇరాక్లో ఉన్న ఈ బంగారు గని ప్రాంతంలో గతంలోనూ అక్రమ గనుల తవ్వకందారులు మైనింగ్ కంపెనీల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల కారణంగానే 70 మంది మరణించారు.